ఆయుష్ శాఖ ఉన్నతాధికారి డిడి ధనంజయరావు బరితెగించారు. తన మీద వస్తున్న వార్తలు ఆపాలంటూ ఏకంగా బీఆర్కే న్యూస్తో బేరసారాలు దిగారు. తన దూత డాక్టర్ రఘును విశాఖ బీఆర్కే న్యూస్ కార్యాలయానికి పంపించారు. డాక్టర్ రఘు ఆయుర్వేద డాక్టర్గా సేవలందిస్తున్నారు. నేరుగా విశాఖలోని బీఆర్కే న్యూస్ ఆఫీస్కు వచ్చి బేరసారాలు చేశారు. ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసులనే మేనేజ్ చేశాం, మీ రేటు ఎంతో చెప్పండి అంటూ ఓపెన్ ఆఫర్లు చేశారు. 2 లక్షలు ఇస్తానని చెప్పాడు. డబ్బు తీసుకోండి, ప్రసారమైన వార్తలను తొలగించాలని, మళ్లీ ప్రసారం చేయొద్దని అంటున్నాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బీఆర్కే న్యూస్ చేతికి చెక్కింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బీఆర్కే ప్రతినిధి నందకుమార్ అందజేస్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ కళ్యాణి. ఏదైతే జడా బ్రదర్స్ అన్నదమ్ముల యొక్క అవినీతి అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయనే చెప్పాలి. అవినీతి లంచాల మంచం పైన ఉన్న ఈ యొక్క జడా బ్రదర్స్ని ఎవరినైనా కొనుగోలు చేస్తాం, ఎంతకైనా కొనుగోలు చేస్తాం అని అంటూ డైరెక్ట్గా బీఆర్కే వైజాగ్ కార్యాలయానికే వచ్చి మీకు ఎంత కావాలి ఈ వార్త ఆపడానికి అని చెప్పి డైరెక్ట్గా అతని యొక్క దూతనే విశాఖపట్నం బీఆర్కే కార్యాలయానికి పంపించాడు జడా బ్రదర్స్. ముఖ్యంగా చూసుకుంటే మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఐఆర్ఎస్ అధికారులను కూడా మేనేజ్ చేయగల దమ్మున్న అన్నదమ్ములం మేము ఎవరికైనా డబ్బు ఇచ్చి కొనగలం. అలా కొనే ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో మేము డీడీ స్థాయిలో ఉన్నారు మా సారు అని చెప్పి ఎవరైతే ఆయుర్వేదిక్ సంబంధించిన డాక్టర్గా ఉన్న రఘు అనే ఒక అతను విశాఖపట్నం బీఆర్కే న్యూస్ ఆఫీస్కు వచ్చి డైరెక్ట్ బీఆర్కే న్యూస్ ప్రతినిధులతో బేరసారాలాడి మీకు 2 లక్షలు ఇప్పుడైతే ఆఫర్ చేయమని మా సార్ డైరెక్ట్గా చెప్పారు అని చెప్పి వాళ్ళైతే బాహాటంగా విశాఖపట్నం ఆఫీస్కి వచ్చి కలవడం పట్ల బీఆర్కే న్యూస్ ప్రతినిధుల్ని అలాగే బీఆర్కే యాజమాన్యాన్ని కొనే పరిస్థితి తీసుకొని వచ్చారు. కానీ బీఆర్కే న్యూస్ ఇలాంటి కళ్ళబొల్లి మాటలకు చిన్న చిన్న తాటాకు చప్పుళ్లకు ఎటువంటి పరిస్థితుల్లోనే తలొగ్గదని బాహాటంగా బీఆర్కే న్యూస్ ద్వారా మనం చెప్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జడా బ్రదర్స్ చేసిన అరాచకాలు, ముఖ్యంగా ఎంత గవర్నమెంట్ ని వీళ్ళు మోసం చేశారు అని అంటే, అన్నదమ్ములు ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ లో ఆయుష్ శాఖకి సంబంధించిన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి తమ్ముడు అన్నకన్నా ముందు రిటైర్మెంట్ అయిపోయారంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లోని ఎంత పెద్ద గారడీ చేశారనేది కూడా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా చూడాలి. ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఒకవేళ ఈ యొక్క జడా బ్రదర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఎంతెంతకి సమర్పించారు, ఏ విధంగా అసలు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి వచ్చారు అన్న దానిపైన చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా తమ్ముడు రిటైర్మెంట్ అయిపోయాడు, అన్నయ్య ఇంకా కూడా ఫోర్స్లో ఉండి ఆయుష్ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు అని అంటే మనం ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ యొక్క అంకెల గారడి, పేపర్ మ్యాజిక్ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులతో వీరు ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పుడు చేశారనేది బాగా తేటతెల్యం అవుతుంది. ముఖ్యంగా వీరికి ఉన్న లంచాల మత్తు, లంచాల మంచంపై వీళ్ళు తీసుకున్న ఈ యొక్క లంచాల వల్ల ఎటువంటి అధికారులైనా మేము కొనగలం, ఎంత పెద్ద అధికారులైనా మేము కొనగలం, మీ స్థాయి ఎంత, మీకు ఎంతవరకు మేము డబ్బులు ఇవ్వగలం అంటే దాదాపు మీరు వేసిన కథనానికి మేము 2 లక్షలు ఇస్తాం, ఇంకా మీకు ఎక్కువ ఏమైనా కావాలంటే మా సార్ నన్ను పంపించారు, మా సార్ మీతో మాట్లాడమన్నారు, ఇంకా ఎక్కువ ఏమైనా కావాలి అని అంటే మేము ఇస్తాం. మీకు విశాఖపట్నంలోనే కాదు విజయవాడలో కూడా మాకు చాలా మంది మాకు అనూహ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మీరు విశాఖపట్నంలో మాట్లాడమంటే విశాఖపట్నంలో మాట్లాడతారు, లేదా విజయవాడలో మాట్లాడమంటే విజయవాడలో కూడా వచ్చి మాట్లాడగల మాకు చాలా పెద్ద సర్కిల్ ఉన్నది, మేము ఎవరినైనా కొనుగోలు చేయగలమని ఇంత బాహాటంగా చెప్తున్నారు అని అంటే వీరి యొక్క ఆస్తులు అసలు గవర్నమెంట్ వీళ్ళు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్కి వీరు సమర్పించిన ఎఫిడవిట్ ఏ మేరకు ఉన్నది, వీరి యొక్క ఆస్తులు ఏ మేరకు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి జడా బ్రదర్స్ యొక్క ఆస్తులు ఏ మేరకు ఉన్నాయి అనేది కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒకసారి దీని మీద లోతైన దర్యాప్తు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఒక జిల్లాకి సంబంధించిన బడ్జెట్కు ఉన్న అమౌంట్ ఈ ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఆస్తుల రూపాన ఉన్నది నన్ను కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఈ యొక్క జడా బ్రదర్స్ ఆయుష్ శాఖలో ఇప్పటి వరకు ఎంతవరకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతవరకు ఎవరెవరు చేతులు మారే, ఎంతమంది ఉద్యోగులను తొక్కుపెట్టి వీరు డబ్బు ఇచ్చి వీరు ప్రమోషన్స్ అన్ని తీసుకున్నారు అన్న దానిపైన లోతైన విచారణ చేసినట్లయితే ఈ యొక్క జడా బ్రదర్స్ యొక్క రూపాలు విశ్వరూపాలు కనపడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఆయుష్ శాఖకి సంబంధించి చాలా మంది ఉద్యోగులు కూడా
ఈ యొక్క జడా బ్రదర్స్ మీద ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే వీరు డేట్ ఆఫ్ బర్త్ని గారడీ చేసి అన్న ముందు రిటైర్మెంట్ అవ్వాల్సింది పోయి తమ్ముడు ముందు రిటైర్మెంట్ అయ్యాడు అని అంటే వీరు ఏ విధంగా అసలు ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారో, అప్పట్లో వీళ్ళు డిసీజర్ కోటాలో వచ్చారా లేకపోతే ఏ విధంగా వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ జరిగిందన్న దానిపైన లోతైన దర్యాప్తు వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళ యొక్క సర్వీస్ రిజిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూసుకొని రావాలి. అలాగే వీళ్ళు సమర్పించిన ఏదైతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా వాటిని కూడా చాలా లోతైన దర్యాప్తు చేయాలి. ఎందుకంటే నో ప్రాపర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా, నో ఎర్నింగ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా దాదాపు 35 సంవత్సరాల నుంచి వీరు ఉద్యోగం చేస్తున్నా అంటే అప్పుడు యొక్క ప్రభుత్వ అధికారులు వీరు ఏ విధంగా మేనేజ్ చేసి ఉంటారు, అప్పుడు స్టార్టింగ్ ఉద్యోగాలకు వచ్చినప్పుడే వీరు ఈ విధంగా మేనేజ్ చేశారు అని అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఆయుష్ శాఖ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి వచ్చిన ఈ యొక్క జడా బ్రదర్స్లో ఒక అన్నదమ్ముడు ధనుంజయ రావు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుష్ శాఖనంతటినీ కూడా అవినీతిమయం చేసి ఎటువంటి దానికి లెక్క ఏమీ లేకుండా మొత్తం ఆ డబ్బులన్నీ అతను సొంత వాటికి వినియోగించుకుంటున్నారని ఇప్పటికే తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఐఏఎస్ అధికారులు, అవినీతి నిరోధక శాఖకి సంబంధించిన అధికారులు, అలాగే విజిలెన్స్ కమిషన్ కి సంబంధించిన అధికారులు కానీ ఈ యొక్క జడా బ్రదర్స్ ఈ యొక్క అక్రమ ఆస్తులపైన లోతైన దర్యాప్తు కానీ చేసినట్లయితే వీరి యొక్క లంచాల మొత్తం ఏ మేరకు ఉన్నదనేది కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వరకు తేటతెల్యం అయ్యేది ఉన్నది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతికి తావు లేదని చెప్తున్న చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఇటువంటి అవినీతి అధికారుల యొక్క ఫైల్స్ ఒకసారి చూసినట్లయితే వీరు ఉద్యోగాలకు వచ్చినప్పుడు వీరి యొక్క ఆస్తుల శాతం ఎంత ఉన్నది, ఇప్పుడు వీరి యొక్క ఆస్తుల శాతం ఎంత ఉన్నది అనేది ఒక్కసారి కానీ లోతైన దర్యాప్తు చేసినట్లయితే చాలా వరకు ఇటువంటి అవినీతి తిమింగళాలు ఇంకా చాలా వరకు బయటపడే అవకాశం ఉన్నదని చెప్పి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆయుష్ శాఖకి సంబంధించి ఉద్యోగస్తుల్ని కూడా చాలా వరకు హింసించారన్న ఒక బలమైన కారణం కూడా ఉన్నది. ఆ ఉద్యోగస్తులను కూడా ఒకసారి ఎంక్వైరీ చేసినట్లయితే ఈ యొక్క జడా బ్రదర్స్ తాలూకా విశ్వరూపాలు, అవినీతి అంకెల గారడి, పేపర్ల మార్పిడి మొత్తం ఈ విషయాలన్నీ తేటతెల్యం అయ్యే అవకాశం ఉన్నది. కళ్యాణి, థ్యాంక్ యూ నందకుమార్. కూటమి ప్రభుత్వం చెయ్యకూడని పనులన్నీ చేస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న సంపద ఆవిరి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు వైసీపీ నేతలతో జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వంపై పోరాడేందుకు ముఖ్య నాయకులకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇదే సమావేశంలో కార్యకర్తల ఫిర్యాదుల కోసం వైసీపీ డిజిటల్ బుక్ యాప్ను జగన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ వైసీపీ డిజిటల్ బుక్ యాప్ లాంచ్ చేశారు. కార్యకర్తల ఫిర్యాదుల కోసం వైసీపీ డిజిటల్ బుక్ యాప్నైతే ఉపయోగపడుతుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. వైసీపీ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే జిల్లా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, అలాగే ఎంపీలు, కోఆర్డినేటర్లు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా అంశాల మీద చర్చ జరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా చూసుకుంటే ఈరోజు డిజిటల్ బుక్ యాప్ అని చెప్పి ఓ యాప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ అధికారులకు రాకముందు రెడ్ బుక్ రాస్తానని చెప్పి, ఈ రెడ్ బుక్ రాసి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి విమర్శలు వస్తున్న వేళ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సరే వైసీపీ కార్యకర్తలకి అన్యాయం జరిగితే వారందరికీ కూడా వైసీపీ పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు నుంచి కూడా ఈ డిజిటల్ బుక్లు అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా కూడా ఈ డిజిటల్ బుక్ యాప్లో నమోదు చేయవచ్చు. 2 రకాల స్లాట్లు అయితే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. డిజిటల్ బుక్ యాప్ అనేది మనం ఆ ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత www.ysrcp.com అని కొట్టంగానే డిజిటల్ బుక్ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత తమ ఫోన్ నెంబర్ అందులో కూడా ఎంటర్ చేయగానే అందులో ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు ఏ నియోజకవర్గం సంబంధించిన వారు, వాళ్ళ పేర్లు, వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఇవన్నీ కూడా అందులో ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్లో కూడా ఎంటర్ చేస్తే ఈ రోజు నుంచి వారికి జరిగిన అన్యాయం, వారికి జరిగిన ఏదైతే నష్టం ఉందో అంతా కూడా డిజిటల్ యాప్లో పదిలంగా ఉంటాయని, మరో రకమైన ఫిర్యాదులకు సంబంధించి మరొక రకమైన ఒక ఐవీఆర్ఎస్ అనే ఇంకో పద్ధతి కూడా లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒక టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, 04049171718 అని ఒక ఫోన్ నెంబర్ను అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ఫోన్కి ఎవరైనా కూడా
ఫోన్ చేసిన ఏ కార్యకర్త అయినా ఫోన్ చేసి తమకు జరిగిన అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ ఫోన్లో తమకు చెప్పిన తర్వాత తమకు జరిగిన అన్యాయాలపై కూడా ఆ ఫోన్ నంబర్లో చెప్తే వాళ్ళంతా కూడా డేటాను నమోదు చేసుకుంటారు. ఈ డేటా అంతా నమోదైన తర్వాత ఇదంతా కూడా పదిలంగా ఉంటుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీని వైసీపీ పార్టీ కార్యకర్తల్ని అన్యాయం కూడా ఏదైతే వేధిస్తుందో ఇవన్నీ కూడా ఆ బుక్లో మొత్తం కూడా డిజిటల్ బుక్లో కావచ్చు, లేదంటే ఇంట్లో నోట్ చేసుకున్న మరొక అంటే ఈ పద్ధతిలో కానీ ఈ రెండు పద్ధతిలో మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఒక్కొక్కరికి కూడా తాము అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామని ఇప్పటికే రెడ్ బుక్ పేరుతో అందరూ కూడా వైసీపీ పార్టీని వేధిస్తున్న వీరందరూ కూడా వచ్చేది తమ ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా సంపద సృష్టించలేరని, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితుందని, ముఖ్యం కూడా మెడికల్ కాలేజీలు కావచ్చు, లేదంటే పిల్లలకి ఇచ్చే అమ్మఒడి తల్లికి వందనంలో కూడా అనేక మందికి ఇవ్వటం లేదని, అదే కూడా ప్రధానంగా అనేక హామీలు ఇచ్చిన ఈ సూపర్ 6లో అనేక హామీలు ఉన్నాయి. అలాగే ఈ హామీలను కూడా నెరవేర్చలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఈ వ్యతిరేకతనంతా కూడా మనం అంటే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం కూడా కమిటీలు ఏర్పాటు చేశామని, మరో డిసెంబర్ 19 కల్లా గ్రామ స్థాయిలో కూడా కమిటీలు పూర్తి చేస్తామని. సో మొత్తం కూడా కమిటీలు పూర్తయిన తర్వాత ప్రతి అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు కావచ్చు, లేదంటే ప్రజా వ్యతిరేక పనులు కావచ్చు అన్ని కూడా కింద క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా వీటన్నిటి కూడా ప్రజలకు వెళ్ళే తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యం కూడా ఈ డిజిటల్ యాప్ అనేది విస్తృతంగా ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకి పెద్దపీట వేస్తానని, తాను అధికారంలోకి వస్తే కార్యకర్తలే ప్రభుత్వాన్ని నడుపుతారని, ఈ డిజిటల్ యాప్ అనే దాంట్లో ప్రతి ఒక్కరూ తమకు జరిగిన అన్యాయాల మీద నమోదు చేసుకోవాలని జగన్ ఒకంత చెప్పడం ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీలో పూర్తి జోష్ నింపిందని చెప్పొచ్చు. అలాగే కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ ఉంది కాబట్టి ఇప్పుడు వైసీపీ వస్తే డిజిటల్ బుక్. సో రాష్ట్రంలో ఈ విధంగా బుక్కుల సాంప్రదాయానికి అయితే కొత్త తెరదీసిందంటే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఓజీ సినిమాకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక నిర్ణయం వెలువడింది. తాజాగా విడుదల చేసిన బెనిఫిట్ షోలకు సంబంధించిన మెమో, అలాగే టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు స్టే పెట్టింది. ఈ నిర్ణయంతో సినిమా విడుదలపై గల ప్రణాళికలు, ఆర్థిక లాభాలు ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు ఈ మెమోపై పూర్తి విచారణ జరపనుందని, తద్వారా సినిమా పరిశ్రమపై జరిగే మార్పులకు సంబంధించి స్పష్టత అందిస్తుందని సమాచారం. ఈ ఘటనతో సంబంధిత అధికారులు, సినిమా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు విడుదలైన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. ఏదైతే తెలంగాణలో ఏదైతే ఓజీ సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే శాఖ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడికెక్కడ అంటే టికెట్లు భారీగా కొనేసి ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టిన పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అంటే బెనిఫిట్ షో కావచ్చు, అదేవిధంగా టికెట్ 1000 రూపాయలు పెంపుకు సంబంధించి ఒక జీవో విడుదల చేసిన నేపథ్యంలో హైకోర్టు అయితే స్టే విధిస్తూ దాన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. దీని మూలంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వారు కావచ్చు, లేదా ఇతరత్ర డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరికీ కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది కలిగే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఓజీ సినిమా మీద సినీ ఇండస్ట్రీ కావచ్చు, అభిమానులు కావచ్చు భారీ అంచనాలు పెట్టుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే గత ఆ తాలూకు సినిమాల రికార్డులు అన్ని కూడా బద్దలు చేస్తా ఉంది. ఇప్పటికే 250 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని అభిమానులు ఒక్కొక్కరుగా కథలుగా చెప్తున్న నేపథ్యంలో ఏదైతే సుజీత్ తన సరికొత్త డైరెక్షన్ లో ఈ సినిమా భారీ అంచనాలతో రాబోతుందని పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టార్ గా, ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా ఇక్కడ మంచి నటన తన ప్రతిభను కనపరిచారని చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా హైకోర్టు ద్వారా షాక్ ఇవ్వడం అయితే నిజంగా నిర్మాతలకు అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి, ఆర్థికంగా వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితి. మరి ఏదైతే హైకోర్టు అంటే సాధారణంగా సినిమాలో రిలీజ్ అప్పుడు ఏ హీరో అయినా సరే బెనిఫిట్ షోలకు సంబంధించి ఏదైనా టికెట్ పెంచుకునే అవకాశం సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. అయితే ఏపీ ఆల్మోస్ట్ టికెట్ పెంపుకు జీవో అయితే ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. మరి తెలంగాణలో ఇచ్చిన పరిస్థితి. అయితే హైకోర్టుకి కొందరు అప్పీల్ చేయడం వల్ల హైకోర్టు అయితే దీన్ని సస్పెండ్ చేస్తూ తాత్కాలికంగా ఏదైతే ఆ పెంపుని నిరాకరించింది. మరి ఈ మూలంగా ఈ రోజు ఏదైతే రాత్రి 10:30కి అట్లా బెనిఫిట్ షోలు స్టార్ట్ అవుతున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే ఈ ఓజీ సినిమాకు అంచనాలకు తగ్గ కలెక్షన్స్ రాకపోవచ్చని మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ. థ్యాంక్ యూ బసవరాజ్. ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ పులివెందుల సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపాడు. ఆ నోటీసులలో వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. దీంతో ఆయన తరపు న్యాయవాది జి ధనేశ్వరరెడ్డి
ఆయన నుంచి ఈ నెల 18న సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు అందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వివేక హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు గాను 1.45 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్లో నోటీసులు ప్రస్తావించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందజేస్తారు. కృష్ణ చెప్పండి. థ్యాంక్ యూ కళ్యాణి. ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే పూర్తి స్థాయి అయితే శంకరయ్య ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయి అయితే అవి అవివేక మనిషి అని కూడా పూర్తి శంకర్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయి అయితే లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ఈ నెల 18వ తేదీ అయితే శంకరయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమేరకు కూడా పూర్తి స్థాయి అయితే బహిరంగంగా కావచ్చు, అదే విధంగా అతని పైన మాట్లాడడం కూడా చాలా దారుణం అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారని అనుకోవచ్చు. అయితే ఏది ఏమేరకు కూడా పూర్తి స్థాయి అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తి స్థాయిలో నేను ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను అంటూ కూడా ఏమీ లేదు, అది అవవాస్తవం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమేరకు కూడా పూర్తి స్థాయి అయితే బహిరంగ ప్రదేశాలలో నా పైన మాట్లాడము చాలా దారుణం అనేసి ఆయన అతను అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే ఏదేమరకు కూడా ఈ నెల 18వ తేదీ పూర్తి స్థాయి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నోటీసులు జారీ చేయడానికి పరిస్థితి అయితే మనం చూస్తామైతే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క వివేకారెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, అదే విధంగా మాదంటూ ఏది ఇన్వాల్వ్మెంట్ లేదంటూ కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అయితే మొత్తానికి నా విధులలో కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయి అయితే నేనైతే ఏం చేయకపోయినా సరే నేను చేశానంటూ మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం అనిపిస్తుంది అని అనేసి అన్నాడు. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా దాదాపు 1,45,00,000 రూపాయల వరకు అయితే పరిహారం చెల్లించాలంటూ కూడా నోటీసులలో కూడా పొందుపరిచిన అంశం అయితే ఉందని అనుకోవచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, అదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అతను ఖండిస్తూ ఆయన నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే పులివెందులో జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే పూర్తి స్థాయిలో అయితే ఇన్వాల్వ్మెంట్ నాదంటూ ఏమీ లేదు అన్నట్టుగా అయితే కరాఖండిగా అయితే నోటీసులలో పేర్కోవడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క వివేకానంద హత్య కేసులు కావచ్చు, అదే విధంగా గతంలో మనం చూసాము సునీత కావచ్చు, అదే విధంగా వివేకానంద హత్య కేసులో ఎవరైతే విచారణ సిట్ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అయితే చేసిన విషయం అయితే అందరికి తెలిసినది. కానీ ఈ రోజు చూస్తే ఈ నెల 18వ తేదీ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మేము చేయలేదంటూ శంకరయ్య మాజీ సిఐ ఎవరైతే ఉన్నారో అయితే అతనైతే ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నోటీసులు పంపించిన పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే మొత్తానికి చూడాలి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇది ఎక్కడెక్కడికి ఎంతవరకు దారి తీస్తుందని సరే కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కళ్యాణి, థ్యాంక్ యూ కృష్ణ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్లపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ వారి ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి అందింది. మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ నివేదిక గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. పద్మ, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అప్పటి ఐటీ పురపాలక శాఖ మంత్రి ప్రభుత్వానికి విరుద్ధంగా నిబంధనలను తుంగలో దగ్గర ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి కూడా కొంత డబ్బు వెచ్చించారని పూర్తిగా నిధుల దుర్వినియోగంకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తినటువంటి ఈ పరిణామ క్రమంలో ఏసీబీ ఎటకేలకైతే కేసును నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ మాత్రం తన నివేదికను మాత్రం ప్రభుత్వానికి సమర్పించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఈ కార్ రేస్ ఫార్ములా వ్యవహారానికి సంబంధించి కీలక పాత్ర వహించినటువంటి ఐఏఎస్ అధికారులైనటువంటి అరవింద్ తో పాటు అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిపై తక్షణమే చర్యలకు ఉపక్రమించాలంటూ కూడా తన నివేదికలో పేర్కొంటూ తన సిఫారసు చేసినటువంటి పరిస్థితి మనం ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికార బృందం అయితే ప్రభుత్వానికి కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో నివేదిక అందిన మేరకు మాత్రమే విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ మాత్రం పూర్తి స్థాయిలో కమిషన్ మాత్రం పూర్తి ఏసీబీకి అయితే ఖచ్చితంగా సంబంధించి కాస్త పెండింగ్ ఉన్నటువంటి పరిణామ క్రమంలో పూర్తి స్థాయిలో
ఈ కేసు మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఫార్ములా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ కూడా ఒక అడుగు ముందుకు వేస్తూనే విచారణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి. విజిలెన్స్ కూడా తమ వద్ద ఉన్నటువంటి ఆ ప్రొసీడింగ్ కాపీకి సంబంధించి ప్రభుత్వం తన తుది నివేదికను పంపినటువంటి నేపథ్యంలో ఈ కేసు మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించినటువంటి పరిస్థితి. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజు. వరుస ఎన్కౌంటర్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో పెద్ద షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2 రోజుల క్రితం 2 కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో మృతి చెందగా బుధవారం నారాయణపూర్లో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మరో 2 మావోయిస్టులు మరణించారు. ఇదిలా ఉండగా ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో అగ్ర నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 30 మందిపై 64 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. వీరిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ ఝాన్సీ. మావోయిస్టు పార్టీ ఇప్పటికే 1.25 లక్ష సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సమస్యలను అధిగమించి పార్టీ ఉనికిని కాపాడుకోవడంతో పాటు బలపరిచేందుకు ప్రస్తుతం మొత్తం ఆవిర్భావ వారోత్సవ కార్యక్రమాలకు పూనుకుంది. ఈ వారోత్సవాల నేపథ్యంలోనే మావోయిస్టుకు కోలుకోలేని దెబ్బలు కూడా వరుసగా తగులుతున్నాయి. ఒకవైపు వరుస ఎన్కౌంటర్లో అనేక మంది హతమవుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. మరోవైపు అనేక మంది లొంగుబాటు పర్వం పట్టారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 71 మంది ఒక్కసారిగా లొంగిపోవటం పట్ల మావోయిస్టు పార్టీకి మాత్రం కోలుకొని దెబ్బ తగిలినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ 71 మందిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30 మందిపై 64 లక్షల రివార్డు ఉంది. ఏదేమైనా గత కొద్ది నెలలుగా మావోయిస్టు పార్టీ మాత్రం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. కేంద్ర స్థాయిలో ఉన్న నేతల లొంగుబాటు, ఎన్కౌంటర్ లో మృత్యువాదం గురి కావటం, కింది స్థాయి శ్రేణుల్లో మనోధైర్యం కోల్పోతున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ మనుగడ రోజు రోజుకి కష్టతరం అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉందన ఆ ప్రాంతాల్లో పోలీసు బలగాలు ఇప్పటికే మోహరించి నక్సల్స్ ను తుదముట్టించేందుకు కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగిస్తున్న చర్యలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఏ క్షణాన్ని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కూడా దండకారణ్యంలో నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే మావోయిస్టు పార్టీ మాత్రం ప్రస్తుతం తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. ఝాన్సీ. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.